ఓకే, వైసీపీ అధినేత జగన్ పగబడితే తల్లి చెల్లి చిన్నాన్న ఎవరైనా ఒక్కటే అని ఆస్తుల విషయంలో మొన్న చెల్లి షర్మిలకు షాక్ ఇచ్చిన జగన్ ఇప్పుడు చిన్నాన్న ఫ్యామిలీకి అధికారంలో ఉన్నప్పుడే షాక్ ఇచ్చినట్లుగా తాజాగా బయటపడింది. వివేక సతీమణి సౌభాగ్యమ్మ పేరిట ఉన్న 7 ఎకరాల భూమి మాయం కావడం సంచలనంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వేరే వారి పేరిట ఎక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పులివెందుల పరిధిలోని భూమి జగన్ ప్రమేయం లేకుండానే వేరే వారి ఖాతాలోకి ఎక్కేసిందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సార్ సురేంద్ర నాయుడు గారు, ఇది ఇప్పుడే బయటకు వచ్చిందా? మరి ఇన్నాళ్ళు మరి గత ప్రభుత్వ హయాంలోనే అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు యొక్క చేతివాటం ప్రదర్శించి, అంటే లైక్ అతని ప్రోద్బలంతోనే ఈ రకంగా వివేకానంద గారి సతీమణి పేరిట ఒక 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి 2, 3 ఇంకొక చిన్న చిన్న బిట్లు మొత్తం కలిపి 7 ఎకరాల 4 కోట్ల విలువైనటువంటి భూములు ఆవిడికి తెలియకుండానే వేరే వాళ్ళ పేరిట ట్రాన్స్ఫర్ జరిగిందనేది మరి ఇంత టైం ఎలా పట్టింది బయటికి రావడం కోసం? అంటే ఆవిడ కూడా ఇప్పుడే చూసుకున్నారా, లేకపోతే కనుక ఇది ప్రభుత్వం వెలికి తీసిందా? మరి ఆవిడికి న్యాయం జరిగేది ఎలా? సురేష్ గారు, మామూలుగా ఇవేమవుతాయంటే విలేజ్లో ఉండేటువంటి భూములు వాళ్ళు మామూలుగా దున్నుకుంటారు. నేను దున్నుతా ఉంటాను, నా పేరుతోనే ఉందేమో అని నేను అనుకుంటా. నాకు ఏదన్నా అవసరం అయ్యి తనఖా పెట్టేదో లేకపోతే ఇంకోటో ఏదో పోయినప్పుడే నీ పేరులో లేదు, లేదంటే నేను అమ్మేదానికి ప్రయత్నం చేసినప్పుడు అడంగలు చూస్తారు కొనేవారు. అడంగలు 10-1 అది చూసినప్పుడు నీ పేరుతో లేదు, మాయమైపోయింది. ఇది ఒక్క వివేకానంద ఫ్యామిలీకే కాదు సార్ సురేష్ గారు, మీరు గమనించాలా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 100 ఎకరాలు ఈ విధంగా 5 సంవత్సరాల్లో కొల్లగొట్టారు వీళ్ళకి ధనదాహము, భూదాహము. వీళ్ళు అధికారంలోకి వచ్చింది ప్రజలకు మేలు చేయడం కోసం కాదు, అధికారంలోకి వచ్చి వ్యాపారం చేశారు. వీళ్ళు చేసింది అధికారంలో పరిపాలన కాదు, వ్యాపారం చేశారు. మీకు ఉదాహరణ చెప్తా సురేష్ గారు. తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతికి ఆనుకో ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గం కానీ, ఇట్లా చంద్రగిరి నియోజకవర్గం కానీ, ఆ విధంగా పోతే కొంచెం ముందుకు పోతే నగిరి నియోజకవర్గం కానీ, ఈ ముగ్గురు కూడా విచ్చలవిడిగా ఇప్పుడు ఒక్కోటి తవ్వే కొందికి పుట్టల్లాగా బయటపడుతున్నాయి. అంటే నా పేరుతో ఉండే భూమి నా పేరుతో లేదని చెప్పి సోమవారం అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు అబాధ్యులు రోడ్డు మీద నోరు కొట్టుకుంటున్నారు. సురేష్ గారు, ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి పోయా. ఎందుకు నాకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, అయితే అలా కాదు కదా సార్, ఆయన స్వయాన ఎంపీ, మాజీ ఎంపీ ఆయన, అలాగే వైఎస్ఆర్ గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, మరి ఆయన కష్టపడి సంపాదించుకున్నది మరి ఆయనకే ఈ రకమైన పరిస్థితి ఎదురైందంటే కావాలని చేసిందని అని అనుకోవాలా, లేదంటే బై మిస్టేక్ ఆర్ ఏమన్నా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయని భావించాలా? సురేష్ గారు, మీరు భలేవాళ్ళు సార్, మీరు భలే చెప్తారు సార్ మాటల. అటు ఏం జరుగుతుందో తెలిసిన మీకు, తల్లినే పక్కకు దోసినాడు, చెల్లిని ఈ పక్కకు దోసినాడు. ఆయన మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ కోసం చూస్తాడు. ఆ బాబాయ్ అంటే నెక్స్ట్ సొంత చెల్లి, రక్తం పంచుకొని పెట్టినటువంటి చెల్లి, తండ్రి సంపాదించిన ఆస్తి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ ఆస్తిలో సగం రా నాయన, నీకు సగం, నీ చెల్లెలకు సగము, నాకు శర్మిల అంటే చాలా ఇష్టము, కాబట్టి దీంట్లో సమానం భాగం ఎత్తుకోండి అని చెప్పి అర్థమైంది. ఇది అయితే టార్గెట్ చేసి కావాలనే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ రాజకీయ పరమైనటువంటి కారణాలు, ఆయన చనిపోయిన మర్డర్ అయిన తర్వాత జరిగిందంటారు. 2019లో చనిపోయినాడు సార్ వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఆ బాధల్లో వాళ్ళు ఉంటే, ఈయన ఆమె కోర్టులకు తిరుగుతా ఉంది సునీతమ్మ. ఈయన నువ్వు కోర్టులకు తిరుగుతావా, నీకు ఆస్తి కూడా లేకుండా చేస్తా, నీ కింద ఉన్నటువంటి అమ్మ పేరుతో ఉండే ఆస్తి కూడా నేను మాయం చేస్తాననే విధంగా మాయం చేసేసాడు ఆయన. అది జరిగింది ఇప్పుడు. ఆయన తల్లి చెల్లి రక్త సంబంధం ఇంకోటి ఏమన్నావు సార్, నీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకు మా మధు లాంటి వాళ్ళకి ఉంటుంది ప్రేమ. ఆయనకి అదంతా ఏముండదు, ప్రేమ అభిమానాలు ఏ ఉండవు. అట్లా అనుకోవడానికి లేదు సార్. మసూదన్ రెడ్డి గారు, ఈ ఏళ్ళతో ఈ కన్నుని అని చెప్పేసి చెప్పారు కదా సైన్స్, మరి ఇవన్నీ కంట్లో సొంత కళ్ళే కదా సార్, ఇవన్నీ సొంత కళ్ళే కదా. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రతినిధి గారు చెప్తున్నారు సార్,
తల్లిని చెల్లిని పొడిచారు, ఆయనకి తల్లి చెల్లి తెలియదు, ఆస్తులంతా కొట్టేస్తున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడడం, ఒక కుటుంబాన్ని గురించి ఈ విధంగా అసహ్యంగా మాట్లాడడం అనేటువంటిది ఒక దారుణమైనటువంటి ప్రక్రియ. వాళ్ళ కుటుంబాన్ని గురించి మీరు రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయండి, కానీ ఒక కుటుంబపరమైన విమర్శలు ఈ విధంగా చేయడం అనేటువంటిది దారుణం. జగన్మోహన్ రెడ్డి యొక్క దీన్ని దిగజార్చడం అనేటువంటిది. సార్, ఇది చాలా చిన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని జగన్మోహన్ రెడ్డి కొట్టారనేటువంటి ఒక ప్లాన్ చేయడం, జస్ట్ ఒక వెబ్ ల్యాండింగ్ లో పేరు మార్చేస్తే అది మనకు ఓనర్షిప్ వస్తుందా రాదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంత బిజినెస్ మ్యాన్ తెలియదా? వెబ్ ల్యాండ్ లో పేరు మార్చేస్తే అది మనం ఓనర్స్ అయిపోతామా? ఎప్పటికైనా అది ఆమెదే కదా, ఏదో మారి ఉంటుంది. అది కాకతీయంగా మారిందా లేకుంటే ఇంకో విధంగా వేరే ఎవరు మార్చాలనేటువంటిది, దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం అనేటువంటిది దారుణం. ఆయనకున్న ప్యాలెస్లకి 7 ఎకరా, ఆయనకున్న ప్యాలెస్లకి ఆయన చేశారనుకోండి, నేను అంటలేదు సార్. నేనేమన్నంటే ఆయన ప్రభుత్వంలో కోయిన్సిడెంటల్ గా ఆయన చనిపోవడం 2019 ఎన్నికలకు ముందు. తెలుగుదేశం వాడు మాట్లాడేది ఎటు మాట్లాడుతున్నారు? ఆయన తల్లి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులో టోటల్ గా 50% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పనిచేశారు దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఏంటి? ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు చెల్లికి ఇస్తున్నాడు. దాంట్లో కూడా ఇస్తాడు. ముందు తెలుస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటనేది ముందుకు తెలుస్తుంది. మేము వెన్నుపోటు పొడిచేవాళ్ళం కాదు, సాక్షాత్తు మామగారిని వెన్నుపోటు పొడిచేసి మేము రాజ్యాన్ని పెరుక్కునేవాళ్ళం మేము కాదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద ఒక 10 ఎకరాలు హైదరాబాద్ లో ఉంటే అందరికి రావాల్సింది వాళ్ళ అబ్బాయి తీసుకుని వచ్చి కట్టేసి కొట్టి లోకేష్ బాబు మీద రాయించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశాడు. అది మీరు ఎవరు చెప్తున్నారు? అది వాళ్ళ రామూర్తి నాయుడు కొడుకులకి ఆ ల్యాండ్ రాదా? వాళ్ళ అమ్మమ్మ పెడుతూ ఉండేటువంటి ల్యాండ్, దాన్ని తీసుకొచ్చి ఆమె కొట్టేసి లోకేష్ బాబు మీద రాయించుకోలేదా? ఇది దారుణం కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ బావమర్తిని మంత్రి పదవి ఇచ్చి, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి, వాళ్ళకి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే ఇవ్వకుండా దారుణంగా వాళ్ళ కుటుంబాన్ని సుదీర్ఘమైన వాదనలో చంద్రబాబు నాయుడికి ఒక మంచి కారణం ఉందా? ఓకే, రైట్. మసూదన్ రెడ్డి గారు ఇది మామూలుగా అనుకోకుండా, లేదంటే కనుక అక్కడ ఏం జరిగింది అనేది బై మిస్టేక్, అది వాట్ ఎవర్ అనేది అంతేగా తప్ప ప్రభుత్వానికి ఇది వాంటెడ్ గా కుటుంబానికి చేసిన అంశం కాదని అంటారు. అదే అలాగే భావిద్దాం ప్రస్తుతానికి అయితే. ఆయన వదిలేసేయండి సార్, ఆయన వదిలేసేయండి. నా టాపిక్ నేను పెట్టింది టాపిక్ మీ ప్రభుత్వ హయాంలో ఆవిడికి అన్యాయం జరగడం ఏంటంటున్నాను నేను. అది దాని మీద టాపిక్ మాట్లాడండి ఎవరు మాట్లాడితే, లేదంటే నెక్స్ట్ గెస్ట్కి వెళ్తాను నేను. అదే సార్, దాని మీద ఆయన కూడా కన్సర్న్ అయ్యి మాట్లాడుంటే బాగుంటుంది సార్. తల్లిని కొట్టేశాడు, చెల్లిని దొరికేశాడు, బాబాయ్ ఈ రాజకీయంగా ఇవ్వంటే నేను కూడా ఖండించాను కదా, ఖండించాను కదా సార్. నేను కూడా నేనేమన్నాను వినండి సార్. నేనన్నది చేయొద్దు, కుటుంబ విలువలు ఉండవు అన్న దానికి నేను ఒప్పుకోలేదు కదా, నేనే ఖండించాను కదా. నేనేమన్నాను? కుటుంబ విలువలు కాపాడాల్సింది ఎవరైనా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విలువల్ని మనం ఖాతరు చేసి మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ మాట్లాడింది లేనిది కాదు, అక్కడ కేసులు, షర్మిల గారు, విజయమ్మ గారు, ఎన్సిఎల్టీ ఇవన్నీ కలిపి ఆ యాంగిల్లో మాట్లాడారు. బట్ దానికిను కుటుంబం మొత్తాన్ని మీద ప్రేమ లేదు, వాత్సల్యాలు లేవు, ఆయన ఫీలింగ్స్ ఉండవు అన్న దానికి మాత్రం నేను కూడా అబ్జెక్షన్ ఏదో పెట్టాను. సార్ బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు ఇది 2022లో ఈ సౌభాగ్యమ్మ గారు ఏదైతే వివేకానంద రెడ్డి గారి భార్య ఉందో 2022లో తనకున్న 7 ఎకరాల చిల్లర ట్రాన్స్ఫర్ అయింది. ఆవిడ పుట్టుడు దుఃఖంలో ఉండగా ఆవిడ వీటిని గమనించలేదు. కూతురు కూడా సునీత గారు కూడా గమనించలేదు. ఆవిడ కోర్టుల చుట్టూ తిరగటం, తండ్రిని మర్డర్ చేసింది ఎవరా, న్యాయం చేయమని ఆవిడ తిరగటం, ఆ హడావుల్లో ఆవిడ ఉన్నారు. ఈవిడ పాపం భర్త చంపబడ్డాడు అనే బాధలో ఈవిడున్నారు. వీళ్ళ ఇగ్నోరెన్స్ లో ఈ 7 ఎకరాలని కొట్టేశారు. ఈ 7 ఎకరాలని కొట్టేసి ఏం చేశారు, మళ్ళీ ఒక డూప్లికేట్ సౌభాగ్యమ్మని క్రియేట్ చేశారు. వెంకట సౌభాగ్యమ్మ, వైఫ్ ఆఫ్ గంగిరెడ్డి. నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఇవాళ ఈ ఒరిజినల్ సౌభాగ్యమ్మ గారు
చెరుకు శ్రీధర్ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు, అయ్యా నా భూమి కొట్టేశారు అని చెప్పేసి. నేనేమడుగుతున్నానంటే అసలు ఆ డూప్లికేట్ సౌభాగ్యం ఎవరు? ఆ బినామీ ఎవరికి బినామీ? ఆవిడ వైఫ్ ఆఫ్ గంగిరెడ్డి ఎవరికి బినామీ? ఈ ఈ ఈ ఏదైతే ఈ చేసిన ఆ తహసీల్దార్ ఎవరు? వాళ్ళని బయటకు లాగండి. వాళ్ళని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, వాళ్ళని బయటకు లాగండి. మీ కంప్లైంట్ వచ్చింది, వాళ్ళ ద్వారా కుటుంబం, ఆ భార్య సౌభాగ్యమ్మ గారు కంప్లైంట్ చేశారు, వాళ్ళని బయటకు లాగండి. భూములు రికార్డు మార్చడం తేలికే కావచ్చు గాక, అధికారంలో ఉన్నాం మేము, మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి ఏదైనా జరుగుతుంది అనుకోవచ్చు గాక, కానీ రికార్డే. రికార్డ్స్ లో ఎక్కడికి పోవు. ఈవిడ 2016లోను 17లోను కొనుగోలు చేశారు ఆవిడ ఒరిజినల్ సౌభాగ్యమ్మ. ఇప్పుడు ఈ డూప్లికేట్ సౌభాగ్యమ్మ ఎందుకు వచ్చింది పిక్చర్లోకి? ఎవరు ఆవిడ? ఎవరికి బినామీ? ఆ తహసీల్దార్ ప్రబుద్ధుడు ఎవడు? చేసిన నిర్వాహకం చేసిన ఆ ప్రబుద్ధుడు ఎవడు? బాజీ గారు ఒక్క నిమిషం, మీరు ఆ కథనం మీరు ఈ కథనం కనుక చూస్తుంటే అవి కూడా వచ్చేసినాయి, ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిపోయింది. ఇదేంటి అన్యాయంగా అక్రమంగా ఇవి బదిలీ జరిగినాయని చెప్పేశారు. మాధవ కృష్ణారెడ్డి అట ఆ తహసీల్దారు, కాబట్టి ఆల్రెడీ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనేమంటున్నానంటే అసలు ఇది ఎవరికి బినామీ, ఎందుకు జరిగింది, రీజన్స్ తెలియాలి కదా. ఇది యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు, ఇది అది ఆ పాయింట్ గురించే ఇక్కడ స్ట్రెస్ చేసేది. ఇది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిందా? ప్రేమ ఇక్కడ నేను కంటిన్యూషన్ చేస్తాను సార్, ఒకే ఒక అర నిమిషంలో ముగిస్తా. ఇక్కడ ప్రేమ పగ మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఉన్నప్పుడు ఆస్తులు విరాళాలు ఇచ్చేస్తారు, ఆయన ప్రేమ తగ్గి పగబట్టినప్పుడు ఆస్తులు లాక్కుంటారు. ఎవరు అయినా కావచ్చు కాక, చెల్లేనా తల్లేనా ఇంకోటైనా. ఆ కాంటెక్స్ట్ లోనే జరిగి ఉంటుందనేది నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి ఏంటంటే ఆ డూప్లికేట్ సౌభాగ్యమ్మ ఎవరో పట్టుకొని బినామీ ఎంత చెప్పినా అర్థం కదా సార్ మీకు? జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కక్ష, ఎంత చెప్పినా అర్థం కదా మీకు? మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటే మీరు చెప్పింది ఎంత సేపు విష్ణుని కట్టడం కదా జగన్మోహన్ రెడ్డి మీద? మీరు మిమ్మల్ని దేశంలో నాశనం చేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కక్ష మీకు? కక్ష కాదండి, కక్ష మాకేం కానీ వాస్తవాలు మీరు చెప్పండి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మన కక్షలు పక్కన పెట్టండి సార్, మన కక్షలు పక్కన పెట్టండి. వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద ఎందుకు కక్ష? వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద ఎందుకు కక్ష? వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద ఎందుకు ఈ కక్ష? దానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. సార్ జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యకి రాష్ట్ర ప్రజల మీదనే కక్ష, వాళ్ళకి ఓట్లే లేదని చెప్పి అది ఓకే, మర్డర్ ఓకే సార్, సార్ ఒక్క నిమిషం ఆగండి. మర్డర్ ఓకే సార్, అది ఒక సైడ్ నడుస్తుంది. మరి అదే టైంలో ఒక్క నిమిషం సార్, అప్పుడు అది 2022లో ఆ 7 ఎకరాలు బదలాయింపు జరిగింది ఎవరి ప్రభుత్వ హయాంలో? ఎవరి ప్రభుత్వ హయాంలో సార్? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరుగుంటాయి, మీరు విచారించండి. ఇది జగన్మోహన్ రెడ్డి విచారణ చేశారు, తేల్చారు సార్. జగన్మోహన్ రెడ్డికి అందుకని మాట్లాడుకుంటుంది. ఆల్రెడీ కష్టాల్లో ఉన్న కుటుంబం, అన్యాయం అయిపోయిన కుటుంబానికి ఏమన్నా కుదిరితే న్యాయం చేయాలి, కానీ మళ్ళా అన్యాయంగా ఈ రకంగా ఎందుకు జరిగింది, సొంత బాబాయికి సంబంధించినటువంటి ఆస్తులకే రక్షణ లేదా అనే దాని మీద మనం కృష్ణంజలి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధం లేదు అని అనుకున్నాం. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధం లేకపోయినప్పటికీ కూడా మరి ఆ కేసులో, హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కాపాడటానికి, అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులందరినీ కూడా రంగంలోకి దింపటానికి, ఆ కేసు నత్తనడకన సాగటానికి, సిబిఐ అధికారులని వైసీపీ వాళ్ళతో బెదిరించడానికి, అదేవిధంగా సిబిఐ అధికారి మీద, దర్యాప్తు అధికారి మీద కేసు పెట్టడానికి, ఇవన్నిటికైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందిగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేగా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉంది అందరూ. వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన రెండో పెళ్లి గురించి,
ఆయన పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆస్తులు గొడవలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఈ ప్రచారాలు, ఇవన్నీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏది వివేకానంద రెడ్డి కుటుంబానికి వాళ్ళ చెల్లెళ్లతో ఆస్తి గొడవలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ నిజం. 2019లో వివేకానంద రెడ్డి హత్యకే ప్రధానమైన కారణము ఎంపీ సీటుకు సంబంధించినటువంటి అంశం అనేది సిబిఐ దర్యాప్తులో తేలినటువంటి అంశం. మూల కారణం ఇది అని దాంట్లో మరి నేరుగా జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు, తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరు వైపు ఉన్నారు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం కదా. ఇక రెండవది, ఇప్పుడు సౌభాగ్యమ్మ కానీ వాళ్ళ పొలాల వ్యవహారం కానీ ఇవన్నిటిలో వైసీపీ ప్రభుత్వము ఖచ్చితంగా కావాలని చేసిందనేటువంటి అనుమానాలు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు నేరుగా సునీత భర్త రాజశేఖర రెడ్డి మీద నేరుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. కేసు పెట్టి వాళ్ళే హత్య చేయించారని కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు సౌభాగ్యంకి సంబంధించిన ఆ పొలాన్ని ఇంకొకళ్ళ పేరుతో ఏదైనా చేయించేటువంటి ప్రయత్నం ఇండైరెక్ట్ గా అప్పుడు ప్రభుత్వం వాళ్ళ వైసీపీ ఉంది కాబట్టి చేసి ఉంటారేమోననేటువంటి అనుమానాలు బలపడతాయి. ఇప్పుడు నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతకి న్యాయం చేస్తాం అది ఇది అని 5 ఏళ్లు మాట్లాడి ఇప్పుడు సంవత్సరం 9 నెలల తర్వాత కూడా ఏమి న్యాయం జరగక కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఈ సౌభాగ్యం పొలానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ ప్రభుత్వమే కాబట్టి అది తొందరగా తేల్చి వాళ్ళ పొలం వాళ్ళకి వచ్చేటట్టు చేయండి. ఊరికే ఇదన్నీ చెప్పి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఇలా ప్రచారం బాగుంటది కదా అని కూటమి వాళ్ళు వాడుకొని పాపం వాళ్ళనైతే వీధిని పడేయద్దు. ఇది ఒకటే మాత్రం నిజమండి, షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి ఆస్తి గొడవలు ఉన్నాయి. అదే విధంగా సునీత రెడ్డితో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు, రాజకీయ గొడవలు ఇవన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ గా ఆయన క్లారిటీగా ఉన్నాడు. ఆయన తన వైపు ఎవరున్నారు, అవినాష్ రెడ్డి, మిగతా వాళ్ళు తనకు శత్రువులు ఎవరు, తన రాజకీయ ప్రత్యర్థులు ఎవరు అనే దాని మీద నిర్ణయానికి వచ్చారు. షర్మిల, సునీత రెడ్డి కూడా మొన్న ఎన్నికల్లో ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు, వాళ్ళ వ్యవహారం అవన్నీ కూడా వాళ్ళు తేల్చుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే జనానికి సంబంధించినటువంటి అంశం కాదు. కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు, తమకు నచ్చనటువంటి వాళ్ళు, తమ కుటుంబీకులైనా సరే ఈ విధమైన కుట్రలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశం జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటది. అది నేను చెప్తాను. సురేంద్ర నాయుడు గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు, ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.